కర్నూలులో ₹2 కిలో ఉల్లి విక్రయాలను జిల్లా కలెక్టర్ సిరి ప్రారంభించారు. కర్నూలు వ్యవసాయ మార్కెట్లో 45 కిలోల ఉల్లి సంచిని ₹100కు విక్రయిస్తున్నారు. రైతుల నుంచి మార్కెట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం క్వింటా ఉల్లిని ₹1,200కు కొనుగోలు చేసింది. వ్యాపారులు కొనుగోలు చేయగా మిగిలిన ఉల్లిని ప్రజలకు తక్కువ ధరకు అధికారులు అందజేస్తున్నారు. మార్కెట్ యార్డులో 4 కౌంటర్లను ఏర్పాటు చేసి వినియోగదారులకు అందిస్తున్నామని కలెక్టర్ సిరి తెలిపారు. తక్కువ ధరకు నాణ్యమైన ఉల్లి లభిస్తుండటంతో ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఉల్లి కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ చర్యల పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు మార్కెట్ యార్డ్లో ఆల్మోస్ట్ మనకి ఒక 1900 టన్స్ ఆనియన్ ఉన్నాయండి స్టాక్. అవన్నీ కూడా ఇవాళ సేల్స్కి పెట్టడం జరిగింది. 45 to 46 kg ఆనియన్స్ బస్తా ఒక ₹100 అని చెప్పి వైడ్ పబ్లిసిటీ చేశాము. ఎందుకంటే తొందరగా ఇది కూడా సేల్ చేయాలి కాబట్టి ఒక 4 కౌంటర్స్లో ఈ సేల్స్ పెట్టడం జరిగింది. సో ఎక్కడ కూడా మనకి స్టాంపేడ్ కానీ రష్ కానీ ఉండకుండా కౌంటర్స్ ఒక 4 పెట్టడం జరిగింది. స్పీడ్గా కూడా ఈ బస్తాలని సేల్ చేయడానికి ప్రతి కౌంటర్లో కూడా అరేంజ్మెంట్స్ చేయడం జరిగిందండి. ప్రజలకి 45 kgల బ్యాగ్ని ₹100కి డిస్ట్రిబ్యూట్ చేసే విధంగా, అంటే డ్యామేజ్ అవ్వకుండా ఈ స్టాక్ అంతా ఉండేదంతా కూడా లిక్విడేట్ అవ్వాలనే ఉద్దేశంతో ప్రజలకి డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం అనౌన్స్మెంట్ చేశాము. 10 o'clockకి యాక్చువల్లీ టైమింగ్ అనేది మేము మొత్తం కూడా జిల్లాలో టోటల్ కూడా మైక్ ద్వారా అనౌన్స్మెంట్ ఇచ్చారు లోకల్గా. అయితే 9 o'clock నుంచే పబ్లిక్ రావడం జరిగింది. వచ్చిన వాళ్ళని వచ్చినట్లు కూడా మేము క్యూ లైన్లో మెయింటైన్ చేస్తూ అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని చేస్తున్నాము. సార్ గవర్నమెంట్ మంచి పని చేస్తుంది సార్. 1200 కొని రైతులు నష్టపోకూడదు సార్. వాళ్ళకి నష్టం లేకుండా గవర్నమెంట్ కొని మనకి ఇవ్వడం మంచిగానే ఉంది సార్. రైతులకు మంచి మద్దతు ధర కల్పించి మాకు ₹100కి ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఇద్దరు సంతోషంగా ఉండాలి, రైతులు, కుటుంబాలు, గవర్నమెంట్. రైతులు కూడా బతకాలి కదండి, అందుకోసమే రైతులే కొద్దిగా గిట్టుబాటు ఉంటుంది కదంట. వాళ్ళు నష్టపోకూడదు కదా, వాళ్ళు బాగుపడాలి కదా. ఉల్లిపాయలు సంచి ₹100 ఇవ్వడం అంటే 40 kg బ్యాగ్ ముందు 50 kg దాకా బిజీ ఉంటుంది. ₹100 ఇవ్వడం అంటే చాలా బెనిఫిట్. ఇది ప్రజలకు కూడా ఏమి ఇబ్బంది లేకుండా ఇవ్వడం చాలా మంచిది. 45 కిలోల బస్తా ₹100కి ఇస్తున్నారు. మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా బాగుంది.